హలో వ్యూయర్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఇది ఫస్ట్ లాంగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఫస్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్ గురించి చూద్దాం. ఫస్ట్ కింది వాటిని జతపరచండి. శాటిలైట్ లాంచ్ వెహికల్, శాటిలైట్ ABCD ఉన్నాయి. అక్కడ ఆల్టర్నేట్లో 1 2 3 4 అని ఉన్నాయి. వీటిని వాటితో జతపరచాలన్నమాట. PSLV 58, లిగ్నోసాట్ ఉపగ్రహము, పాల్కాన్ 9, GSLV-F 14, శాటిలైట్స్ ఎక్స్పోలరీస్, అట్లాస్ 5, GSAT 2.0, ఇన్షాట్ 3D ఉపగ్రహం. ఇక్కడ ఏకి 1, బికి 2, సికి 3, డికి 4. సేమ్ ఇప్పుడు ఎట్లయితే ఉన్నాయో అవే కరెక్ట్ అండి. PSLV 58కి కరెక్ట్ శాటిలైట్ వచ్చేసి ఎక్స్పోలరీస్, లిగ్నోసాట్ ఉపగ్రహానికి అట్లాస్ 5 అండ్ పాల్కాన్ 9కి GSAT 2.0, GSLV-F 14, ఇన్షాట్ 3D ఉపగ్రహం. A1, B2, C3, D4. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద నెక్స్ట్ బిట్. ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన ఉమామహేశ్వరి కింది వాణిలో ఏ కళాకారిణి? హరికథ, యక్షగానం, కోలాటం, బుర్రకథ. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన ఉమామహేశ్వరి కింది వాణిలో ఏ కళాకారిణి అంటే ఆప్షన్ 1 హరికథ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. హరికథకి సంబంధించి ఉమామహేశ్వరి అనే ఆమెకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పద్మశ్రీ అవార్డు అనేది పొందారు. సో ఆప్షన్ 1 హరికథ అనేది కరెక్ట్ ఆన్సర్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ను అమెరికా ఆవిష్కరించింది. అయితే దీనికి ఏమని నామకరణం చేశారు? సన్వే తైహులైట్, టైటాన్, సమిట్, మేధా. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ను అమెరికా ఆవిష్కరించింది. అయితే దీనికి ఏమని నామకరణం చేశారు? సన్వే తైహులైట్, టైటాన్, సమిట్, మేధా. ఇందులో ఆప్షన్ 3 సమిట్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 సమిట్ కరెక్ట్ ఆన్సర్. ఈ క్రింద పేర్కొన్న భారత ఉపరాష్ట్రపతులను వారి వారి పదవీ కాలక్రమంలో పేర్కొనండి. అంటే ముందు ఎవరో వెనక ఎవరో అనమాట. ఈ కింద పేర్కొన్న భారత ఉపరాష్ట్రపతులను వారి వారి పదవీ కాలక్రమంలో పేర్కొనండి. ఎం హిదయాతుల్లా, జాకీర్ హుస్సేన్, కృష్ణకాంత్. ఇక్కడ BC అనే ఆప్షన్స్ 2 ఇచ్చారు. ఓకే, ఇది కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి జాకీర్ హుస్సేన్, ఎం హిదాయతుల్లా, నెక్స్ట్ జాకీర్ హుస్సేన్, మళ్ళీ కృష్ణకాంత్. అది కరెక్ట్ ప్రాసెస్. CABD ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రపంచ పర్యావరణ విద్యా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? జనవరి 26, ఫిబ్రవరి 26, మార్చ్ 26, మే 26. ప్రపంచ పర్యావరణ విద్యా దినోత్సవం అనేది జనవరి 26 జరుపుకుంటారండి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 2024 సంవత్సరానికి గాను పద్మభూషణ్ పురస్కారం అందుకున్న తైవాన్ పారిశ్రామికవేత్త ఎవరు? 2024 సంవత్సరానికి గాను పద్మభూషణ్ పురస్కారం అందుకున్న తైవాన్ పారిశ్రామికవేత్త ఎవరు? కిల్కిచియాన్ యాంగ్లియు, యువాన్చన్, చిన్లిత్గో. ఇందులో ఆప్షన్ కిల్కిచియాన్ యాంగ్లియా, యవాన్చన్, చిన్లిత్గో అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. అందులో సెకండ్ వన్ యాంగ్లియు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 యాంగ్లియు. నెక్స్ట్ బిట్. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం యొక్క లక్ష్యం ఏమిటి? గంగా పరివాహక ప్రాంత రక్షణ, పర్యావరణ పరిరక్షణ, ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు, నదుల అనుసంధానం. సూర్యోదయ యోజన పథక లక్ష్యం ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు. ఓకే, ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. మన హౌసెస్పై సోలార్ ప్యానెల్స్ ఆల్రెడీ విలేజెస్లో కూడా జరుగుతున్నాయి. సోలార్ ప్యానెల్స్ అని ఏర్పాటు చేస్తున్నారు. అది ప్రధానమంత్రి గారు ఆ యొక్క పథకాన్ని ప్రారంభించారు. ఆ పథకం పేరు సూర్యోదయ యోజన పథకం. అది ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ అనేది ఏర్పాటు చేయడం.
ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అవార్డులు 2024లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి ఇచ్చారు? రవి శాస్త్రి, సునీల్ గవాస్కర్, సచిన్, ఎంఎస్ ధోని. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐ. బీసీసీఐ అంటే ఏంటి? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఆ అవార్డు 2024లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది ఎవరికి ఇచ్చారంటే రవి శాస్త్రి గారికి ఇచ్చారు. అంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 రవి శాస్త్రి. గుప్తేశ్వర్ అడవులను 4వ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా ప్రకటించిన ఈ అడవులు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కలవు? కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా. గుప్తేశ్వర్ అనే అడవులు ఎక్కడ కలవంటే ఒడిశా. ఆప్షన్ 4 హెరిటేజ్ సైట్గా ప్రకటించారంట. ఆ అడవులు ఒడిశాలో ఉన్నాయి. 7వ హిందూ మహాసముద్రం సమావేశం ఎక్కడ జరిగింది? పెర్త్ ఆస్ట్రేలియా, న్యూఢిల్లీ భారత్, కాఠ్మండు నేపాల్, జకార్తా ఇండోనేషియా. ఇందులో ఆప్షన్ 1 పెర్త్ ఆస్ట్రేలియా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 10th 1. నెక్స్ట్, గాడ్స్ ఓన్ కంట్రీ అని భారత్లో ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? గాడ్స్ ఓన్ కంట్రీ. గోవా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, కేరళ. గోవా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, కేరళ. ఇందులో గాడ్స్ ఓన్ కంట్రీ అనేది ఆన్సర్ వచ్చేసి 4th 1 కేరళ అనేది కరెక్ట్ ఆన్సర్. కింది వాటిలో ఏ జంతువుల సమూహాలను హోమియోథర్మల్ అని పిలుస్తారు? కింది వాటిలో ఏ జంతువుల సమూహాలను హోమియోథర్మల్ అని పిలుస్తారు? ఉభయచరాలు మరియు క్షీరదాలు, పక్షులు మరియు క్షీరదాలు, ఉభయచరాలు మరియు సరీసృపాలు, సరీసృపాలు మరియు పక్షులు. ఇందులో ఆప్షన్ 2 ఉభయచరాలు మరియు క్షీరదాలు అనేది పక్షులు మరియు క్షీరదాలు అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ది బిగ్ గేమ్ కంట్రీ లేదా ఏ ల్యాండ్ ఆఫ్ సఫారీగా పిలువబడే సహజ ప్రాంతం ఏది? ఉష్ణమండల గడ్డి మైదాన ప్రాంతాలు, సమశీతోష్ణ తృణభూమి ప్రాంతం, ఉష్ణ ప్రాంత ఎడారులు, భూమధ్య రేఖీయ ప్రాంతములు. ఇందులో ఉష్ణమండల గడ్డి మైదాన ప్రాంతంలో ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, యునెస్కో భారతదేశంలో గుర్తించిన తొలి ప్రపంచ సాంస్కృతిక స్థలం ఏది? యునెస్కో భారతదేశంలో గుర్తించిన తొలి ప్రపంచ సాంస్కృతిక స్థలం ఏది అంటే హంపి కట్టడాల, అజంతా గుహల, భీంబెట్కా గుహల, నందాదేవి జంతీ పార్క్. ఇందులో ఆప్షన్ 2 అజంతా గుహలు అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. అజంతా గుహలు. కింద ఇచ్చిన సంస్థలు వాటి వ్యవస్థాపనల ఆధారంగా కింది జతలను పరిగణించి సరైన వాటిని కనుగొనండి. కలకత్తా మద్రసా వారెన్ హేస్టింగ్స్, ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ జోనాథన్ డంకన్, బెనారస్ సంస్కృత కళాశాల విలియం జోన్స్. ఏ మాత్రమే, బి మాత్రమే, ఏ మరియు బి, నెక్స్ట్ ఏ, బి మరియు సి. ఇందులో ఆప్షన్ 1 ఏ మాత్రమే అనేది కరెక్ట్ ఆన్సర్. కలకత్తా మదర్సా వారెన్ హేస్టింగ్స్. ఆప్షన్ 1 కలకత్తా మదర్సా వారెన్ హేస్టింగ్స్.